రైట్ ఇక్కడ ఇది పరిస్థితి అయితే ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర పూర్తిగా పోలీస్ బందోబస్తు నడవని వీళ్ళు కార్యక్రమాన్ని నిరసన తెలపడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నా మరోవైపు ఇక్కడ ఆటో కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. పూర్తిగా చూడాలి ఎంతవరకు వీళ్ళు అసెంబ్లీ ముట్టడిస్తారా లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉందా, ఎలాంటి విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకు చేయాల్సి వస్తుంది పూర్తిగా అసెంబ్లీ ముట్టడి ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో కూడా ఎక్కడ కూడా ఆ సంవత్సర కాలంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా సరే ప్రభుత్వం నుంచి ఆటో కార్మికులకు ఎటువంటి హామీలు కూడా ఇవ్వడం లేదు. మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంది, ఈ రోజు దాదాపు 6వ రోజు అసెంబ్లీ నడుస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు, మంత్రులు ఎక్కడ కూడా ఆటో కార్మికుల సమస్యలు ముందుకు తీసుకొస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం రవాణా శాఖ మమ్మలను మోసం చేసిందనే ఈరోజు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం. మా సమస్యలు ఈ రోజుతో పరిష్కారం కాకపోయినా నిరంతరం పరిష్కారమైనంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ప్రభుత్వం పైన అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవైపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మీరు ఎంచుకున్నారు, పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇలా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకురు. ఇలా హైదరాబాద్లో కాదు, వందలాది మందిని వేలాది మందిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయినా సరే మేము పోరాటం ఆపొద్దని చెప్పి మేము ఇలా చేసినాము. మరో రూపంలో మరో పోరాటం చేస్తాం. ఏంటి ఈ రోజు 6వ రోజు అసెంబ్లీలో ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అని పెద్ద ఎత్తున న్యూస్ లో వైరల్ అవుతున్నా సరే మీ సమస్య ఎక్కడ కూడా ఆ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది. తెరపైకి ఎందుకు తీసుకొస్తారంటే ఏం చెప్తారు? ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ అబద్ధం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేమని చెప్పి వాళ్ళకి అర్థమై ఇక మమ్మల్ని మోసం చేసినా మేము అర్థమై మేము పోరాటంలో పోతున్నాం. మేము చేయలేమని అర్థమై వాళ్ళు కమ్ముడుకోరు, కానీ చేసిన దాకా వదిలిపెట్టామని మేము అనుకుంటున్నాం. మన పొన్నం ప్రభాకర్ కూడా మీతో చర్చలు జరుపుతాను పెద్ద ఎత్తున మాట ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు విఫలమైనాయా సఫలమైనాయా? ఎక్కడ విఫలమైన? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వంగా వ్యక్తిగా చూస్తున్నాం మేము. అతను ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వ ప్రతినిధిగా ఇచ్చిండు, అమలు చేయలేదు కనుక ఇలా నిరసన కార్యక్రమం నిర్వహించినాం. మేము ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఇక ఏఐటీయూసీ ఆఫీస్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఒకటే ఎంచుకున్నాడు, 90 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నట్టుగా 90 అబద్ధాలు ఆడిండు, అధికారంలోకి వచ్చిండు. ఆయన సీటు కాపాడుకోనికి మరిన్ని 1000 అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే ఎట్లుంటుందో మేము చూపిస్తాం ముఖ్యమంత్రికి. అంత ఆశమాష ఉండదు, నిరంతరం ఆ కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని వెంటాడి బదనాం చేసి తీర్థం ఇదే రేవంత్ రెడ్డిని. ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయదలుచుకున్నారా? ఇట్లా అంటే అసెంబ్లీ ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అనుకొని పిలిపిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా మీరు మీడియా ద్వారా తెలుసుకొని ఇలా అన్ని పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లే ఉన్నారు. అంటే ఇలా పోలీసుల రాజ్యం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది క్లియర్గా మీ మీడియా ద్వారా తెలుసుకోవాలా. మీ జర్నలిస్టులు కూడా చూడాలి. ఇలా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా ఆటో డ్రైవర్లే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం. ఇలా 2 నెలల నుంచి అరెస్టులు మొదలుపెట్టారు ఈరోజు. రైట్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది మీది? 35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. 34 సంవత్సరాలు ఏ పార్టీ వచ్చినా 34 సంవత్సరాలు ఆటో డ్రైవర్ల జీవన వృత్తి చాలా బాగుండేది. ఈ 2024 సంవత్సరం 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చి ఆటో డ్రైవర్లకు శాపంగా మారిండు. ఎందుకంటే మహాలక్ష్మి పథకము 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు. కానీ మేము మహిళలకు వ్యతిరేకం కాదు. ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి ఖచ్చితంగా ఎంచుకొని ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు జీవన వృత్తి కింద వాళ్ళు ప్రభుత్వం 12,000 హామీ ఇచ్చింది. నిజంగా 12,000 అందినాయి మీకు ఇప్పుడు సంవత్సరం కాలంలో? ఒకటి మీ మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. సంవత్సర కాలం అంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్న డిసెంబర్ 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది సార్. బంద్ పిలుపు ఇవ్వడంలో ఆయన ముందుకొచ్చి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేస్తుంది, సీఎం దృష్టి తీసుకుపోతాము, మీ సమస్యలు ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చి మీరు 7వ తారీఖు బంద్ను విరమింపజేయమని చెప్పానన్నారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు విరమింపజేయండి, మీ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్య ధోరణితోని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కనీసము ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ప్రాబ్లమ్స్తోని పిల్లలు పోషించుకోలేక, ఫీజులు కట్టలేక, ఫైనాన్షియల్ కట్టలేక, ఆర్థిక ప్రాబ్లమ్స్తో చనిపోవడం కూడా జరిగింది.
కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కార్మికుల కుటుంబాలను కనీసం ఓదార్పుతో వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన నాయకులు ఎవరూ లేరు. ఇప్పుడు అంటే మీరు ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్న సంవత్సర కాలంలో ధర్నాలు రాస్తారోకలు నిరసనలు ఎన్నో తెలిపినా సరే ప్రతిసారి పోలీస్ నిర్బంధంలోనే జరుగుతుంది. ఈ స్వేచ్ఛాన్ని కోల్పోతున్నా మళ్ళీ తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఈ సంవత్సరమే ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,50,000 మంది చాలా దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వము మానవతా దృక్పథాన్ని ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. మేము దాన్ని స్వీకరిస్తున్నాము, స్వాగతిస్తున్నాం. కానీ ఆటో డ్రైవర్లకు వాళ్ళు 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఈ రోజులలో ఒక కుటుంబం అంటే భార్యాభర్తలు 2 పిల్లలు బ్రతకాలంటే కనీసం రోజువారీ ఒక 500 సంపాదించే కుటుంబకు గడిచే పరిస్థితులు అంటే రోజు 500 అంటే నెలకు 15,000 రూపాయలు అవుతాయి సార్. వాళ్ళు ప్రభుత్వమే ఇస్తున్నది 12,000 రూపాయలు సంవత్సరం కాదు, కానీ నెలకు 12,000 రూపాయలు ఇస్తే ఈ కుటుంబాలు కొంచెము ఆ కుటుంబాన్ని పోషించుకునే ఇది ఏర్పడుతుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అన్న సంవత్సర కాలంలో ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, అధికారులను కలిసారు కదా, ఎక్కడైనా మీకు అనుకూలంగా హామీలు ఇచ్చినా నెరవేర్చే ప్రయత్నం ఉన్నారనుకోవచ్చా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం? మాకు అనుకూలంగా ఎక్కడ కానీ ఒక హామీ ఇవ్వలేదు. కనీసం మా గురించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. మొన్న 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను ప్రకటించినాము. కానీ దాన్ని కూడా చర్చల ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని మోసం చేసి మా సమ్మె విరమింపజేసిరు. రాష్ట్రంలో పూర్తిగా మీరు ఎన్ని నిరసనలు తెలిపినా సరే, ఒకవైపు అసెంబ్లీ ముట్టడించినా సరే, ధర్నాలు చేసుకున్నారు, పూర్తిగా పోలీస్ నిర్బంధంలోనే మీ ఆటో కార్మికుల సమస్యలు కొనసాగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు ఉదయం నిన్న నైట్ నుంచే పోలీసులు అందరూ అరెస్ట్ చేస్తారు. డిస్టిక్లలో ఎక్కడి డ్రైవర్లను అక్కడనే అరెస్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పోలీసులే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీసులే ఉన్నారు, మన ఆటో డ్రైవర్లే ఉన్నారు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలలో పోలీస్ స్టేషన్లో మొత్తం ఆటో డ్రైవర్లే నిండిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రేపు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ను ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ ఏఐటీయూసీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? ఇక్కడ నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక 10-15 నిమిషాలలో బయలుదేరి అసెంబ్లీకి బయలుదేరుతాం. పూర్తిగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మరి వెంటనే మాకు ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను నిషేధించాలి. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వాలి. మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. లేకుంటే భారీ ఎత్తున ఇంతటితో ఆగము, భారీ ఎత్తున ఇంకా మేము మా ఎజెండా నిర్ణయిస్తాం. రైట్, ఇది పరిస్థితి. ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర ఇక్కడ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆటో కార్మికులు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఆ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా సమస్యలను పట్టించుకొని వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపెడతా, లేకుంటే మీరు ఇట్లాగా నిరసనలు తెలుపుకున్నా సరే మేము పూర్తిగా ఏ విధంగా కూడా పట్టించుకోమని ఇట్లాంటి మన వైఖరిని కొనసాగుతున్న విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆటో కార్మికుల సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఆటో కార్మికులు కావచ్చు, ఇక్కడ ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర పూర్తిగా పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.